మీరు ఎవరైనా ఆ అబ్బాయి వేరే అమ్మాయితోని న్యూడ్గా మీకు ఫేస్ టు ఫేస్ కనబడితే ఆ అబ్బాయికి ఏం చెప్తారు, ఏమనుకుంటారు, మీరు అసలు ఏం చేస్తారు? నాకు అదొకటి. అంటే ముందు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకుంటాను. అట్లాది కాదు, ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కూడా, నాతో ఎందుకు అట్లా రిలేషన్లో ఉన్నారని క్వశ్చన్ చేస్తాను. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కూడా నాతో రిలేషన్? నాకైతే ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిస్తే నేనైతే లవ్ చేయను కదా. ఆయనకు ప్రేమ కావాల్సింది కాదు, ఆయన కావాల్సింది ఓన్లీ బాడీ, ఓన్లీ బాడీ అంతే. అందుకనే అమ్మాయితోనే ఆయన న్యూడ్గా ప్రవర్తిస్తుండు. అది మీకు చెప్పాలి. మీతో ఒక డబ్బుల గురించి మేము ప్రేమించిండు. దాని ప్రకారం మీరు ఏం చెప్తారు? కొట్టాలా? పక్క దబీ దీవి అంతా బ్రేకప్ అంట. బ్రేకప్ అని ఆయన మీద ఏమో తీసుకోరా కోపంగా ఏమన్నా బ్రేకప్ అయ్యి ముందు చెప్పిన మాటలు అయితే గుర్తుంటాయి కదా. సో వేరే అమ్మాయితో కనిపించినప్పుడు అవన్నీ గుర్తొస్తాయి. అంతే. బాయ్ నమస్తే బాయ్. ఇప్పుడు నువ్వు మీ పిల్ల ఉందనుకో, మీ పిల్ల వేరేతో న్యూడే కమాటది, మొత్తం వితర్ రోజుగా కమాటది. నువ్వు లైవ్లు చూసినావు, ఏం చేస్తావు అప్పుడు? నువ్వు వదిలేస్తాం. అంతే. ఎందుకు ప్రేమించినావు, నాతో ఎందుకు ఇంకోటి ఎందుకు అడుగుతాం. అంతే అంటావా? ఏం చేయలేవు. ఏం చేస్తాం ఇక, ప్రేమించినందుకు ఇంకేం చేయలేము కదా. మన అమ్మలే అమ్మ మోసం చేసింది. కోరి గురించి అడుగుతావు, కోరి గురించి చెప్పాలి. ఇప్పుడు నీకు ఊరుండా అనుకో, వేరేతో న్యూడే కమాడుతుంది, వితౌట్ డ్రెస్లో కమాడుతుంది, నీకేమో నేను ప్రాణంగా ప్రేమించాలని చెప్తుంది. అప్పుడు నువ్వు లైవ్గా చూస్తావు, అప్పుడు నువ్వు ఏం చెప్తావు? మంచిగా మాట్లాడతావా, నువ్వు మంచిగా నాకు కోరుకుంటావా, లేకపోతే పడాపడ చేసేస్తావా, లేకపోతే దిబ్బ దెబ్బ కొడతావా? అంతే కదా చెప్పాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమంటావు? అంతేనా కదా? ఏమంటావు? అంతేనా కదా?